ఇవాళ కడుపు చంపుకొని పిల్లలకి అవుతుంది, భవిష్యత్తులో మంచిగా బతకనికి అవుతుంది, పొలం ఎన్నో ఉంటుంది చూసుకోనికే రాదు. ఓ ప్లాట్ రేటు కొంటే 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి రేటు డబ్బులు అవుతుంది, అమ్ముకొని ఇంకో దగ్గర ఏమైనా కొనవచ్చు. ఆడపిల్లలు ఉంటే పెళ్లి చేయొచ్చు, మగపిల్లలు అయితే మంచిగా చదివించచ్చు, ఇక పెద్దోళ్ళు అయితే ఇల్లు బోళ్ళు కట్టియచ్చు, మంచిగా బతుకుతారు అని చెప్పేసి మీరు ఏమైనా కొనుక్కున్నారేమో. కొనేటప్పుడు కొద్దిగా 1-2 సార్లు అరుచుకోండి. ఎంఆర్ ఆఫీస్కు గాడికి గిడికి పోండి. ఎందుకోసం అంటే మనకు ఏమంటారు కదా, గిన్నెలు ఉన్నాగానే కడుపు నిండాలని ఆలోచిస్తున్నాము హైబ్రిడ్గా. ఇంకా మరి గట్ల ఆగమాగాల మీద కొంటే గట్లే అవుతుంది. ఉన్నది అది ఇంకేదో ఉంటుంది చూడు, అది కూడా పోతుంది మళ్ళీ. అందుకోసం ఇప్పుడైనా కొద్దిగా ఫైలింగ్ ఆలోచించి మీకు ఎవరిచ్చారు ఎవరు అమ్మిపించారు కొద్దిగా విచారణ చేసుకొని కొంచెం మంచిగా చూసుకొని కొనుక్కోండి. నేనేదో మీకు మంచి చెప్దామని చెప్తున్నా, మరి ఇంకా మీకు నచ్చకపోతే కోపం గిట్లా వస్తుంది, నేనేం చేయలేను గిట్లా. కానీ ఓకే, నేను నా స్టైల్ అయితే మీకు చూపిస్తున్నా. మరి మీకు తెలుసో లేదో తెలియదు, ఇది 100% ఇంక దీన్ని బఫర్ జోన్ అంటారా, ఎఫ్టీపీఎల్ అంటారా, షెర్వ్ అంటారా, కుంట అంటారా, మీరే డిసైడింగ్ చేసుకోండి. నేనైతే ఏం నేను చూపిస్తున్నా, ఖాళీ బ్యాక్గ్రౌండ్లో ఏదో నా గొంతు కొద్దిగా వినిపిస్తున్నా, మీకు అర్థం కావాలి ఏంది ఏం కథ అనేది. ఈ వెంచర్ ఏడుందో మీకు ఎరికేనా? జడ్చర్ల జాతీయ రహదారి R&B నుంచి ఉదండపూర్ పోయే రోడ్డు ఉంది కదా, ఆ ఉదండపూర్ రోడ్డుకు పోయే కథల్ని ఇదంతా ఉందన్నట్టు ఈ వెంచర్. ఇక్కడ మరి బఫర్ జోన్లు ఉందో ఏమో తెలియదు. ఇది మంచి గోడౌన్ అయితే కట్టిర్రు. ఇక గోడౌన్ గురించి కూడా కొద్దిగా తర్వాత ఎంక్వైరీ చేద్దాం. కానీ ఇప్పుడైతే DTCP వెంచర్ సంగతి ఏందో చూద్దాం. ఇది చూసిన తర్వాత ఎవరెవరు మనకు ఫోనింగ్ కొడతారు, ఎవరైనా ఆర్నింగ్లు ఇస్తారు, బెదిరిస్తారు, ఏం చూస్తారు. కానీ మనం చూపించైతే చూపిద్దాం. JCL న్యూస్ నిజం ఆగదు, తప్పు తాగదు, ఏడ పట్టుకునే ఇడిచిపెట్టే లేదు. గ్రీన్ పార్క్ సిటీ కాలనీ DTCP వెంచరు. ఇంకా DTCP వెంచర్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తర్వాత పార్ట్ 2లో ఇచ్చే ప్రయత్నం చేస్తాము. ప్రస్తుతానికైతే ప్రాథమికంగా వచ్చిన ఎంక్వైరీ ప్రకారం 1-2 సార్లు అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే ఇరిగేషన్ శాఖ అధికారులతో సంబంధించి మాట్లాడిన తర్వాతనే ఈ వార్త అనేది మీకు ఇడిచిపెడుతుండ. దీని తర్వాత పార్ట్ 2లో ఈ వెంచరు ఎవరు చేశారు, విస్తీర్ణం ఎంత, తర్వాత అధికారులు ఎవరెవరు పర్మిషన్ ఇచ్చారు, ఇరిగేషన్ శాఖ, మున్సిపాలిటీ, రెవెన్యూ వీళ్ళందరి దగ్గర కూడా పూర్తి వివరణ తీసుకొని మళ్ళీ పార్ట్ 2లో టెలికాస్ట్ చేస్తా. అప్పటిదాకా అయితే గిది చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షెట్లకి వెళ్ళి రాలేదు, షెట్లల్లో కంపలలో తిరుగుదామని రాలేదు. ఇలా గిడ వెంచర్లా ప్లాట్లు ఉన్నాయంట, తెలిసిన వాళ్ళు ఈ చెప్పినరు చూద్దామని వచ్చిన. ఇక్కడికి వస్తే ఇంకేముంది, ప్లాట్లు ఏడు ఉన్నాయి తెలియదు కానీ మొత్తం చెరువు అవుతుంది. చెరువులో DTCP వెంచర్లు చేసి ప్లాట్లు అమ్మేసేసారు. ఇంకా కొన్నోళ్ళు సగం మంది లోకల్ వాళ్ళు గారు. ఇది వెంచర్ చేసినప్పుడు ఇట్లకి నీళ్ళు ఏం లేకుండే, మొన్న దబాయించి పడ్డ వానలకు నీళ్ళు ఇంకా ఇట్లే ఉన్నాయి. రేపు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కి ఇట్లా కంప్లీట్ అయ్యి ఉదండపూర్లకు నీళ్ళు ఇట్లా వచ్చినాయనుకో, ఇంకా నీళ్ళు మస్తు ఉంటాయి. 365 days నీళ్ళు ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు కదా, ఇంకో చక్కగా డాంబర్ రోడ్ ఉంది. చెరువులో వెంచరు. ఇది ఎక్కడో చెరువు అనుకుంటారా, పరిశానం కాకుండా. కానీ నేను చెప్తా, గది కూడా చెప్తా. మన కావరంపేట ఉంది కదా, కావరంపేటలో మినీ ట్యాంక్ బండ్ ఉంది కదా, ఇంకా మినీ ట్యాంక్ బండ్లో మనం ఇప్పుడు ఉన్నాం. DTCP వెంచర్లో ఉన్నాం, అచ్చమైన DTCP వెంచర్లో ఉన్నాం. DTCP వెంచర్లో మనకు మంచి బ్రహ్మాండంగా నీళ్ళు జబర్దస్తుగా ఉన్నాయి. ఇంకా ఇల్లు కొంటే బోర్ వేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఫిల్టర్ పెట్టుకొని ఆ నీళ్ళు తాగడానికి గినానికి ఇంకా అన్నిటికీ వాడుకోవచ్చు. మొత్తం ఇప్పటికైతే గుల్బర్గా చెట్టు విధంగా జోరుదారులో మెలిసినాయి. కానీ ఓకే, మరి కొన్నోళ్ళ పరిస్థితి ఏందో, అమ్మినోళ్ళ పరిస్థితి ఏందో, ఇంకా మధ్యలో ఉండి అమ్మించిన వాళ్ళు అంటే ఎస్కేప్ అయిపోయి వెళ్ళిపోయి ఉంటారు. ప్రజలకు మంచి వార్త ఇయ్యక చాలా రోజులే అని చెప్పేసి ఇంకా ఇలా ఈ వార్త పట్టుకుందాం అని వచ్చిన. ఇప్పుడు గిట్లుంది అంటే మన జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో పడ్డ వాళ్ళకి ఇక్కడ ఏ రేంజ్లో ఉన్నది ఏం కథ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నీళ్ళు ఉన్నాయి మొత్తం ప్లాట్లే, అంటే నీళ్ళు ఇన్ని వచ్చిన తర్వాత కూడా డిసెంబర్ నెల వచ్చిన తర్వాత ఇన్ని నీళ్ళు ఉన్నాయి, ఒక రేంజ్లో ఉన్నాయి మొత్తం వెంచర్. ఇంకా డెప్త్గా కాళ్ళకి చెప్పులు లేక ఇట్లా ఇంకా లేవు, లోపలికి పోదామంటే ముందు గింట్లు ఏమన్నా ఇంకా పాములు బొమ్మలు ఉండగాలని చెప్పేసి నేను గింతలు ఆగినా. కానీ గిడ ప్లాట్లు అయితే ఎవరెవరు కొన్నారో కొద్దిగా చెక్ చేసుకోండి. మీది ఏం కథ, ఏం లక్షణం, ఉన్నాయా, పోయినాయా, ఉంటాయా, మీ పైసలు బుడిదలు పోసిన పన్నీరా, మీ కష్టం రాబందులకు ఎట్టిర్రా, చూసుకోండి చూసుకోండి. ఏడబడితే ఆడ జడ్చర్ల ప్లాట్లు కొన్నారంటే అంతే సంగతులు.
ఇంకా హైదరాబాద్లో హైడ్రా కొనసాగుతూనే ఉంది. ఇంకా హైడ్రా పద్ధతి సిస్టమ్ ఏందో పాలమూరు జిల్లాలకు ఇట్లా తెచ్చి ఈ చర్చలకి ఇట్లా ఇంప్లిమెంటేషన్ చేస్తే ఇంకా మస్తు ప్లాట్లు గిట్లు మొత్తం పోతాయి అనుకో. ఇంకా కొన్నోళ్ళు అయితే ఆగం కావడైతే పక్క అవుతారు. ఇంకా మా జడ్చల శాసనసభ్యుడు కూడా కొద్దిగా అగ్రెసివ్గానే ఉన్నాడు ఈ డిటీసీపీ వెంచర్ల మీద, బఫర్ జోన్ల మీద, ఎఫ్టీఎల్ల మీద, ఆక్రమణల మీద. మరి ఇంత కూడా ఇది వీడియో చూపిస్తున్నాం. మరి ఎమ్మెల్యే సార్కి ఇట్లా ఇంకేమన్నా రెస్పాండ్ అవుతాడా, అధికారులను ఏమైనా ఆదేశిస్తాడా, అడుగుతాడా చూడాలి. ఎందుకోసం అంటే బాజాప్తా డిటీసీపీ వెంచర్కి కలెక్టర్లే పర్మిషన్ ఇచ్చారు. మరి ట్యాక్సులు గీక్స్లు ఛానల్ గీలన్లు అన్నీ కట్టించుకున్నాక కూడా మరి ఇది చెక్ చేసి ఇచ్చిర్రా. అయితే ఇరిగేషన్ శాఖ వాళ్ళని అడిగిన, ఏమయ్యా సారు చెరువులకి సర్వే నెంబర్లకి ఇట్లా ఉంది కదా, ఏం కథ అని ఇంతకుముందు సార్ వస్తే అడిగితే, సారు గా కాలంలో డ్యూటీ చేస్తున్న వాళ్ళు అప్పుడైతే ఓ లెటర్ రాసిరు సార్ గవర్నమెంట్కి వాడు పర్మిషన్ ఇవ్వద్దని. కానీ వాళ్ళు లోపల పర్మిషన్ ఇచ్చి దానికి మేమేం చేస్తాము, ఇంకా మీరు హెడ్ ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే మీకు అప్పుడు మీరు రాసిన లెటర్ కాగితం ఇస్తాము అని చెప్పేసి అండ్రి. ఇంకా రేపటి ఆ లెటర్ పట్టుకొస్తా, ఫస్ట్గా అయితే ఈ వార్త చూసేయండి. ఇంకా ఆ లెటర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో దప్ప వచ్చేసి ఇంకా గట్టిగా అరుచుకుంటా ఉంటాం. మళ్ళీ నచ్చితే ఇట్లా షేరింగ్, లైకింగ్, కామెంటింగ్ చేయండి అబ్బా.